హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ ఫ్యామిలీస్ అందరు కలిసి పిక్నిక్కి వెళ్తున్నాము. ఇంత ఎండల్లో పిక్నిక్ ఏంటి అని అనుకుంటున్నారా? మాకు అదో సరదా, మాకు ఇప్పుడే వీలైంది, అందుకే మేము అందరం కలిసి ఇలా పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాము. పిక్నిక్ అంటే ఎక్కడికో వెళ్ళట్లేదు, మాకు దగ్గరలో ఉన్న కొత్తవలస అనే విలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ పొలాలు అండ్ మామిడి తోటలు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడ వెళ్ళి మేము వంట చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి వస్తాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మేము రాగానే వంట మీదే ఫోకస్ చేసామన్నమాట. సో వచ్చిన వెంటనే అన్నీ ఓపెన్ చేసేసి బిర్యానీకి అంటే మేము ఈరోజు ప్రిపేర్ చేయవలసిన ఫుడ్ ఏంటంటే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అనమాట. సో రైతా అయితే మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము. సో ఇప్పుడు నేను కర్రీ కోసం ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరేమో పక్కన చిన్న గుడి ఉందన్నమాట, గుడికేమో వెళ్ళారు. నేను మా అన్నయ్య వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ ప్రిపేర్ చేద్దామని ఫాస్ట్గా అన్నీ చేసుకుంటున్నాము. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు, అందుకే మిస్ అయిపోయారు, వీడియోలో లేరు. ఈ పిక్నిక్కి హెడ్ వచ్చేసింది, ఇగోండి వైట్ డ్రెస్ వేసుకుంది కదా, తినే అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ తిను, నేను ఇంకా ఇగో ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుంది కదా గీత. మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఫ్యామిలీస్తోని కలిసే వెళ్తాము. ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము, గోల చేసేస్తారు. ఎండలో వచ్చాం కదా, ఫస్ట్ వాటర్ మిలన్తో స్టార్ట్ చేస్తున్నాము. మా గీతమ్మ ఇక వాటర్ మిలన్ని కట్ చేస్తుంది. అంటే ఎందుకు చిన్న పీసెస్గా కట్ చేస్తుందంటే మేము 13 మెంబర్స్ వెళ్ళామన్నమాట. చాలా సన్నగా కాస్తుంది అనమాట, జాగ్రత్తగా. మా లేలమ్మన వాళ్ళ మావయ్య గారు అనమాట, వంట మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. మేము ఓన్లీ కట్ చేసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. పాపం తానే అటు ఇటు తిరిగి అంత హడావిడిగా చేసింది. ఎక్కడ వెళ్ళినా కూడా వర్క్ మొత్తం తనే చేసుకుంటుంది. చాలా ఫాస్ట్గా చేస్తుంది అండ్ చాలా బాగా వంటలు చేస్తుంది తను. వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంత ఎండలు ఉన్నాయిరా బాబోయ్ అని. అందుకే ఇంకా వాటర్ మిలన్ కట్ చేసుకొని అందరం ఫస్ట్ వాటర్ మిలన్ తినేసాము. నెక్స్ట్ ఏం చేసామంటే అక్కడ మామిడి చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, కట్ చేసినప్పుడు నేను వీడియో తీయలేదు. సో మామిడికే తెంపుకొని ఉప్పు కారం మిక్స్ చేసుకొని ఇక అందరం కలిసి మామిడి ముక్కలు కట్ చేసుకొని తింటున్నాము. ఇక్కడ మాకందరికీ కూడా మామిడికాయలు అంటే చాలా ఇష్టం. అందరం ఫుల్గా మామిడికాయలు తెంపుకుంటున్నాం, తింటున్నాం అన్నమాట. ఇంకా తినడం అయిపోయింది. ఇక్కడ చికెన్ కూడా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ బిర్యానీ అక్కడ పెట్టేసి హౌసీ ఆడుకుంటున్నాము. అంటే హౌసీ ఆడేలోపు అక్కడ బిర్యానీ అయిపోతుంది అండ్ తినేయొచ్చు నెక్స్ట్ ప్లాన్ అని చెప్పి హౌసీ స్టార్ట్ చేసాము. హౌసీ ఫుల్గా ఆడుకున్నాము. నేను ఎప్పుడు జల్దీ 5 ఆడినా నేను షీట్ మాత్రం తీస్తాను, లేకపోతే నాకు ఆడినట్టే ఉండదు. ఇంకా టైం 2 అవుతుందని ఇంకా తినడం స్టార్ట్ చేసాము. చాలా బాగా చేశారు వంటలు అయితే, చాలా బాగుంది. ఇంకా ఫుల్గా తినేసి అరిగినంత వరకు మామిడికాయలు తెంపాము. అది నేను వీడియో తీయడం మర్చిపోయానమాట. సో ఫుల్గా మామిడికాయలు తెంపుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.